బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస వివాదాలకు కేర్ ఆఫ్ కొలికపూడి ప్రస్తుతానికి ఇప్పుడు తిరువూరు టీడీపీలో మరొక వివాదానికి దారితీశాడు. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ అలాగే ఇటు టీడీపీ నేతలు అన్నట్టు మారింది. ఇటు తిరువూరు నియోజకవర్గం వాట్సాప్ గ్రూపుల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు ప్రస్తుతానికి కలకలం రేపుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో మహిళతో ఉన్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు వాట్సాప్ గ్రూపుల్లో వాటిని వైరల్ చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలు గ్రూపుల్లో షేర్ చేసిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ నేతల ఫోటోలని కొలికపూడికి సంబంధించి మళ్ళీ మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో వాటిని పోస్ట్ చేశారు. ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేశారు. వేరే మహిళతో ఉన్నట్టు ఆ ఫొటోస్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో వాటిని వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద ఇటు టీడీపీలో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది ఇటు మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ. ఇటు మార్ఫింగ్ ఫోటోలు నిన్న మనం చూస్తే నిన్నగాక మొన్న ఇటు కొలికపూడి ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టారు. పలానా వ్యక్తి ఇటు పేకాటకు సంబంధించిన రాయల సుబ్బారావు, పేకాట రాయల్గా ఒక గెస్ట్ హౌస్ని పెట్టావా, దానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసావా, నువ్వు గ్రేటు, నువ్వు రాయలు అంటూ ఇలాంటి కొన్ని పోస్టులని వాట్సాప్ స్టేటస్లో పెట్టి వైరల్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఇటు టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలే ఆ పోస్టులని ఫార్వర్డ్ చేశారు గ్రూపుల్లో అన్నట్టు తెలిసింది. సో మొత్తం మీద ఎవరైతే ఫార్వర్డ్స్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ని కూడా మార్ఫింగ్ చేశారు. వాళ్ళ ఫొటోస్ని కూడా మార్ఫింగ్ చేసి వాటిని కూడా వైరల్ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇటు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, కొలికపూడి వరుస వివాదాలని చెప్పుకోవచ్చా? ఆయనకి పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందా? అసలు ఈ ఫొటోస్ని మార్ఫ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన నేతలు ఎవరు? డెఫినెట్ గా బేసిక్ గా చూసుకుంటే కొలకపూడి వ్యవహారం రోజుకో కొత్త మనకు తిరుగుతోంది. ఆయనకి ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ గా ఉన్న మండల నాయకులు ఎవరైతే 4 మండలాలు ఉంటాయో ఆ 4 మండలాల నాయకులతో ఆయనకి పచ్చడం లేదు. ఆ నేపథ్యంలోనే పరస్పర ఆరోపణలు, పరస్పర వ్యవహారాలు. అయితే దీంట్లో బేసిక్ గా ఈ మండల నాయకులందరూ కూడా ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో పూర్తిగా కూడా ఇప్పుడు ఇండైరెక్ట్ గా మొన్న స్ట్రైట్ గా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు మండలాల నాయకులని టార్గెట్ చేసుకుంటూ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇటీవల మొన్న రాయల్ పేకాట క్లబ్ రాయల సుబ్బారావు పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడంటూ ఒక పోస్ట్ ని ఎమ్మెల్యే పోస్ట్ చేసిన నేపథ్యంలో దాని తర్వాత వెంటనే ఒక అమ్మాయితో కొలకపూడి శ్రీనివాస్ ఉన్నట్టుగా ఒక మార్ఫింగ్ వీడియోని ఒక వర్గం బయటికి రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే నాయకులుగా అనుమానిస్తున్నారో ఆ ఫోటోని విడుదల చేసిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు కూడా మార్కింగ్ చేసి అక్కడికి పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఈ రోజు జరుగుతున్న వ్యవహారంలో పూర్తిగా కూడా జరిగిన వ్యవహారం లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మళ్ళీ కొత్తగా వస్తున్న ఇతను కొన్ని పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకి వర్సెస్ స్థానిక మండల నాయకుల మధ్య జరుగుతున్న వారుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తిరుపూర్లో టీడీపీలో మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ చాలా వరకు సీరియస్ గానే వెళ్తోంది. అది టీడీపీ నేతలు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా జరుగుతోంది. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ ఏఐ ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం వీటన్నిటిని కూడా కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టిన వారి మార్ఫింగ్ ఫోటోలతో వాట్సాప్ స్టేటస్ ని ఎమ్మెల్యే మళ్ళీ పెట్టడం, సో అది కొంత రచ్చ అయితే జరుగుతుంది. అయితే ఏదేమైనా పార్టీలో కొలకపూడి వ్యవహారం కొంత సీరియస్ గా నడుస్తోంది. అసలుకి ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేల వర్సెస్ మండల నాయకుల మధ్య జరుగుతున్న ఇష్యూని పార్టీ కొంత సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చూడాలి ఏ విధంగా వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కృష్ణమోహన్, ఇటు కొలికపూడి నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అంటూ ఆయన ప్రమోట్ చేసుకున్నారు, ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గురించి ఫైట్ చేయడం కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ
సో మొత్తం మీద ఒక రెబెల్ క్యాండిడేట్గానే ఉన్నారు. మరి అలాంటి రెబెల్ క్యాండిడేట్ తన సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆయన ఏమన్నా దానికి సంబంధించి ఇటు మైనింగ్కి సంబంధించిన ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇటు తిరువూరులో మైనింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్, ఆయన చూసి చూడనట్టు పట్టించుకోలేదు అని అన్నారు. లేకపోతే ఈ మండలాల్లో ఉన్న నాయకులకి ఈయనకి ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా? అంటే బేసిక్ గా ఇక్కడ ఇష్యూస్ ఇసుక రవాణా, తర్వాత రెండవది ప్యాకాట క్లబ్లు. దీని నేపథ్యంలోనే కొంచెం గట్టిగా వీళ్ళ మధ్య గ్యాప్ అయితే నడుస్తుంది. మరి ఈ ప్యాకాటని ఎవరు నిర్వహిస్తున్నారు, జూదాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కొంత ఎమ్మెల్యే వర్సెస్ స్థానికంగా కొంత గ్రూపులు అయితే అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఇంతటితో ఆగేటట్టు కూడా కనపడడం లే. దీన్ని పార్టీ కొంత సీరియస్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మొదటి గతంలో పోయిన నెలలో కూడా ఎంపీకి వీళ్ళిద్దరి మధ్య జరిగిన దీంట్లో పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా అంటే ఆ వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా సెట్ కాల వ్యవహారం తిరిగి లోకల్ నాయకుల మధ్య వ్యవహారాన్ని నడుస్తోంది. కాబట్టి కొంత సీరియస్ గా తీసుకునే వ్యవహారం అయితే స్పష్టంగా కాబట్టి చూడాలి మరి అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. బట్ ఈ వ్యవహారం మాత్రం కొంత మార్పింగ్ ఫోటోల వ్యవహారం మాత్రం కొంత సీరియస్ గానే పార్టీ తీసుకుంటుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు కొలికపూడి ఒక ప్రామినెంట్ తెలుగుదేశంకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. తిరువూరు నుంచి 2021లో ఒక కాంట్రవర్సీ, ఒక టీవీకి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక లైవ్ డిబేట్లో ఇటు బీజేపీ నాయకుడిని ఆయన చెప్పులతోని కొట్టి అక్కడ నేషనల్ లెవెల్లో ఆయన వైరల్ అయ్యారు. దాని తర్వాత ఆ వివాదం తర్వాత ఆయన పైన కేసులు అవన్నీ జరగడం కూడా జరిగింది. దాని తర్వాత ఇటు రామ్ గోపాల్ వర్మపై కూడా ₹1 కోటి బౌంటీని రిలీజ్ చేశారు. అంటే ఈ వ్యూహం అని సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయనను ఉద్దేశిస్తూ ఒక సినిమాని తీశారన్న ఆరోపణతో ఇటు రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన తలని తీసుకొస్తే ₹1 కోటి బహుమతిగా ఇస్తాను, ఒక బౌంటీగా ఇస్తాను అని చెప్పేసి అలా 2023లో అలా కూడా వైరల్ అయ్యారు. దాని తర్వాత 2024 మనం చూస్తే ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్ని డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేస్తూ కొన్ని కాంట్రవర్షియల్ మాటలు అనడం. దాని తర్వాత 2024 నుంచి ఇప్పటిదాకా ఇటు కేసినేని చిన్నితో పాటు ఇటు మండలాల్లో ఉన్న నాయకులతో వీళ్ళందరితో కూడా విభేదాలు ఉండడం. ఒక రకంగా ఇటు ఇసుక మాఫియాకు సంబంధించి అలాగే పేకాటాకి సంబంధించిన క్లబ్స్కి సంబంధించి వివాదాలు చెలరేగుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇటు ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? ఇటు గతంలో ఇటు కేసినేని చిన్నికి అలాగే ఈయనకి వీళ్ళిద్దరికి మధ్యలో ఏదైతే వివాదం జరిగిందో ఆ వివాదాన్ని రిజాల్వ్ చేయడానికి డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇన్వాల్వ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఏ మ్యాగ్నిట్యూడ్లో ఈయనకి ఇటు సీఎంతో కనెక్షన్ ఉంది, ఒక కనెక్ట్ ఉంది అనేది మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు కొలికపూడి ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ నేను అని చెప్పేసి ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆంధ్రాకి సంబంధించిన ఒక జేఏసీలో నాయకుడిగా ఉన్న అతను ఒక రెబెల్ క్యాండిడేట్, నేను ఒక యాక్టివిస్ట్ని, ఒక పొలిటీషియన్ కానీ ముందుగా ఒక యాక్టివిస్ట్ని అని చెప్పేసి ప్రమోట్ చేసుకునే అతను మరి ఇలాంటి కాంట్రవర్షియల్ విషయాలు ఈ మధ్యకాలంలో తను ఇటు ఎంపీని టార్గెట్ చేయడం, గతంలో నిన్న మొన్న మనం చూస్తే ఒక మండలానికి సంబంధించిన నాయకుడిని పేకాట క్లబ్లని రన్ చేస్తున్నారా, రాయల్ క్లబ్బా, ఒక రాయల్ వా నువ్వు అంటూ ఇలాంటి ప్రశ్నలు తన వాట్సాప్ స్టేటస్లోనే పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇటు నాయకులు, టీడీపీకి సంబంధించిన నేతలు, 4 మండలాలకు సంబంధించిన నేతలు మార్ఫ్ చేసిన ఫోటోలని యూజ్ చేస్తున్నారు. ఇటు ఒకసారి మనం ఆ వాట్సాప్ స్టేటస్లు కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్, అలాగే పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా ఒక రాయల్వి అని చెప్పేసి ఇటు క్లారిటీ, ఒక కాంప్రమైజింగ్ సిట్యువేషన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు టీడీపీకి సంబంధించిన నేతలు, నాయకులు? సో దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇటు కొలికపూడి రానున్న రోజుల్లో ఇంకా బహిర్గతంగా, ఇంకా ఎక్స్ప్లోజివ్గా, ఇంకా అగ్రెసివ్గా ఇలానే ఒక యాక్టివిస్ట్, ఒక పొలిటీషియన్ టర్న్డ్ యాక్టివిస్ట్, ఒక యాక్టివిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్గా ఇలానే చేయబోతున్నారు అనుకుంటున్నా? ఇలా ఉండడం సరైందా? అసలు కొలికపూడిని మీరు సమర్థిస్తున్నారా? కొలికపూడి గతంలో ఆయన చేసిన చర్యలు కావచ్చు, ఇటు అమరావతి కోసం చేసిన ఫైట్ కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కోసం చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? లేకపోతే అసలు
సోషల్ మీడియాలో ఇలా పొలిటీషియన్స్ ఒకరి ఫోటోలు ఒకరు మార్ఫ్ చేసుకొని ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.